వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు తొలిసారిగా ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కార్యాలయ ఇన్ఛార్జ్ తుమ్మూరు దయాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఏ అధికారం ఉందని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తోళూరు బ్రహ్మయ్య తొలిసారిగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మంత్రి పొంగులేటితో పాటు కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డిపై చేసిన ఆరోపణల పర్వం మీరే వినండి. మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు కూడా అన్ని లక్షణాలతోటి అనేక అభివృద్ధి పథకాలతోటి ముందుకు సాగుతుంది. అలాగే పాలేరు నియోజకవర్గంలో కూడా కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం గత 5 సంవత్సరాలు చూసినట్టయితే కరోనా 2 సంవత్సరాలు పోయినా గానీ 3 సంవత్సరాలు కూడా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ఏది అవసరం ఉన్నా గానీ ఒక ప్రభుత్వ పరంగా గానీ వ్యక్తిగతంగా గానీ అనేక కార్యక్రమాలు మనకి చేయడం జరిగింది. అయన్నో ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ గాలి వీయటం వల్ల అయితే కొన్ని మన దాంట్లో ఉన్న నిర్లిప్త వల్ల అయితేనే మనం ఉపేందర్ రెడ్డి గారిని ఓడించుకోవడం జరిగింది. ఈ రోజున 15 నెలలు కూడా ప్రజలందరూ గమనించుతున్నారు. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఉపేందర్ రెడ్డి గారిని ఓడించుకొని తప్పు చేశాం, రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కళ్ళు కూడా మొదలు పడుతున్నారు. ఎవరు కలిసినా కానీ ఈనాడు ఉన్నటువంటి మన యొక్క మంత్రి మీరందరూ కూడా గ్రామాల్లో చూస్తున్నారు. ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క కార్యకర్తకు కానీ అందుబాటులో లేకుండా ఏదో వచ్చి కమలహాసన్ లెక్క యాక్షన్ చేసుకుంటా దొంగ నమస్కారాలు పెట్టుకుంటా ఎమ్మటే వెళ్ళిపోతుండు. ఆ వచ్చిన ఒక్క క్షణం అయ్యా అమ్మ అని వాటేసుకుంటేనే దానికే కొంతమంది పడిపోయి ఆ రోజున ఓట్లు వేసినట్టుంది. ఇవాళ ఆయన యాక్షన్ అంతా కూడా పాలేరు ప్రజలు ఓటేసిన వాళ్ళు కూడా గమనించారు. ఉపేందర్ రెడ్డి గారు ఉంటే 24 గంటలు కూడా మనకి ఆ తలుపులు తీసి ప్రతి కార్యకర్తను కూడా వచ్చిన వాళ్ళందరినీ కలిసినటువంటి ఉపేందర్ రెడ్డి గారిని పాలేరు ప్రజలు ఓడించుకోవటం మన దురదృష్టకరం. అలాగే ఈ రోజు చూస్తే ఈ నియోజకవర్గంలో అధికారులు ఇక్కడ ఇదివరకు గతంలో ఒట్టిగానే మనం ఎక్కడ కూడా ప్రోటోకాల్లో గానీ దేనికాడ గానీ మనం ఎవరం కూడా ఉపేందర్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం చేసినటువంటి వారి ఎవరు తప్పు చేయలేదు. ఎంపీపీలో జెడ్పీటీసీలో సర్పంచ్లో ఎంపీటీసీలో ఏదో ఒకటి ఉంటేనే ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ ఎక్కడం కానీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు పాలేరు నియోజకవర్గంలో చూస్తే ఒక షాడో మంత్రి దయాకర్ రెడ్డి అనేవాడు ఒక మామూలు మీరంత కార్యకర్త, ఆయన కూడా అదే కార్యకర్త. కానీ ప్రతి అధికారులు పోలీస్ శాఖలో కానివ్వండి, రెవెన్యూలో కానివ్వండి, ఎండిఓలో కానివ్వండి, ఆర్టీఓ లెవెల్ నుంచి జేసీ లెవెల్ నుంచి అధికారులు కూడా మరి ఆయన స్టేజీ మీద కూర్చోబెట్టుకొని ఏ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఒక మామూలు కార్యకర్త ఆయన మంత్రికి మేనలుడు అయితే కావచ్చు, ఆయనకు అధికారులు ఈనాడు ఒత్తాసు కొడుతున్నారు. ఇక్కడ మన పెద్దలు జిల్లా నాయకత్వం కూడా మన స్టేజీ మీద ఉంది. జిల్లా నాయకులు కూడా ఈ విషయాన్ని కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అలాగే మనం కార్యకర్తలు కూడా 4 మండలాల్లో ప్రతి వాళ్ళం ఎంఆర్ఓని ఎండిఓని ఎస్ఐని సిఐనైనా ఎవరినైనా కానీ నిలవదీయాల్సిన అవసరం ఉంది. అసలు దయాకర్ రెడ్డి ఎవడు? ఈ మధ్య చూస్తే 4 మండలాలలో కూడా అధికార కార్యక్రమాలలో ప్రజాపాలనలో కూర్చోబెట్టుకొని ఆయనతో రిబ్బెలు కట్ చేపిస్తారంటే ఏ విధంగా ఆలోచించాలి? శంకుస్థాపన చేస్తుండు,
అధికారులకి గుణపాఠం తప్పదు. ప్రభుత్వాలు ఎప్పుడు ఇదే అధికారంలో శాశ్వతం కాదు, వచ్చే ప్రభుత్వాలు ఉంటాయి. మిమ్మల్ని ఇదే కొనసాగితే సరే, ఎన్నికలైనవి సంవత్సరంలో మేము తిరుగుబాటు చేస్తే వీళ్ళు అధికారం కోల్పోయారు, తట్టుకోలేకపోతున్నారు అనేది చెప్పవచ్చు. కానీ మనందరం కూడా మండలాల వారికి కూడా అవసరమైతే తిరుగుబాటు చేసి అధికారుల మీద, అవసరమైతే కోర్టు గాని పోలీస్ స్టేషన్ లో గాని ఏ విధంగా అధికారిక కార్యక్రమాల్లో ఒక షాడో మంత్రిగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అతనిపై చర్యలు తీసుకోవడానికి జిల్లా నాయకత్వం మనందరం తోడ్పాటు కావాలని, అలాగే 27వ తారీఖు వరంగల్లో జరిగే సభకి మనము గ్రామాన ఏ విధంగా అయితే పార్టీ పిలిపించిందో మనకి బస్సులు వెహికల్స్ ఏర్పాటు తరలి పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి గారి పేరుని నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.